ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్కెట్ బాగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. చూద్దాం ఈరోజు మార్కెట్ మనకేం చూపిస్తుంది. ఎస్టర్డే నిన్న ఈవినింగ్ మనం అనాలిసిస్ వీడియోలో ఇదే చెప్పుకున్నాం. గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ ఎటువైపు అయినా మూవ్ అవ్వచ్చు, కింద కూడా రావచ్చు, పైకి కూడా వెళ్ళవచ్చు. సో దాన్ని బట్టి ఈరోజు ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి ఏంటన్నది చూసి చేద్దాం. పొద్దున్నే ఈ జిరోదాలో ప్రాబ్లం ఎప్పుడు ఉండేది. షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈరోజు ఎప్పుడు ఎక్కడి నుంచి రివర్సల్ వస్తుందో కూడా చెప్పలేం. చూడండి, ఫస్ట్ క్యాండిల్లో మనకి పైనుంచి సెల్లింగ్ కనిపించింది. సెకండ్ క్యాండిల్లో కూడా పైనుంచి సెల్లింగ్ వచ్చింది, కింద నుంచి బయ్యింగ్ వచ్చింది. సో ఇలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే మనకి ఈ హోల్ క్యాండిల్కి ఒక లెవెల్ తీసుకోవాలి. ఇది తీసుకొని ఇప్పుడు అబ్జర్వ్ చేయండి.
చూడండి, నిన్నటి క్లోజింగ్కి దగ్గరగా వచ్చింది, ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైనా కానీ మార్కెట్లో 325 క్యాండిల్ ఉంది కదా, ఇది కూడా ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఒకవేళ దీనిపైన సస్టైన్ అవ్వగలిగితే ఓకే, లేకపోతే ఇది కూడా బ్రేక్ చేసిందంటే ఈ లెవెల్ నుంచి మనకి రివర్సల్ రావచ్చు. కరెక్ట్, ఇది ఈ లెవెల్, ఇక్కడి నుంచి రివర్స్ రావచ్చు, లేదా ఇదే కంటిన్యూ అయిపోవచ్చు. ఇది 50% నుంచి ఇది రిజెక్షన్ చూపిస్తుంది. బట్ నాకు తెలిసి ఇక్కడి నుంచి పైకే వెళ్ళాలి. ఇది ఈ లెవెల్ కిందకు వచ్చి దీన్ని కూడా బ్రేక్ చేస్తే ఈ లెవెల్ దాకా వస్తుంది. నిఫ్టీ చూసారా, $53,200 పైన బయింగ్ ఛాన్సెస్ ఉంటాయి. ఈ లెవెల్ పైన 3 to 14, 15, 20 ఈ క్యాండిల్ పైన
చూడండి, మార్కెట్ నిన్నటి హై కన్నా కిందనే ఓపెనింగ్ అయింది, ప్లస్ నిన్నటి ఓపెనింగ్ కంటే పైన ఓపెనింగ్ అయింది. సినారియోస్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది. నిన్నటి హైకి నిన్నటి ఓపెనింగ్కి మధ్యలో మార్కెట్ ఉంటే అది కొంచెం బెరిష్గా ఉంటుంది, ప్లస్ బెరిష్ టు సైడ్ వేస్ అలా వెళ్తుంది అనమాట. మార్కెట్ స్టార్టింగ్లో బెరిష్నెస్ చూపించింది, ఇప్పుడు కొంచెం సైడ్ వేస్గా ఉంది. బట్ ఏమో నాకు తెలిసి ఈ లెవెల్ దాకా రావచ్చు అనిపిస్తుంది. $53,950 క్రూషియల్ ఏరియా. 53,950 ఇది వస్తే ఇక్కడ దాకా రావచ్చు. ఇక్కడ దాకా రావడానికి ఏంటంటే 53,040ని బ్రేక్ చేయాలి. దీని కిందకు వస్తే 53,040 కిందకు వస్తే 960 దాకా రావచ్చు. 950, 960. కానీ చూడండి, ఇది మార్నింగ్ ఈ లో ఉంది కదా, ఈ లోని ఇంకా లో కింద క్లోజింగ్ ఇవ్వలేదు. సో ఇది కూడా చూడాలి. ఈరోజు కొంచెం మార్కెట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది 25,473 అంటే 25,500 కింద, అంటే ఇక్కడ ఇది ఒక యాక్చువల్గా చెప్పాలంటే సపోర్ట్ ఏరియా దగ్గర హ్యామర్ అయితే ఫామ్ అయింది. బట్ ఇది సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి. దీని కింద క్లోజింగ్ వస్తే ఇక్కడ దాకా రావాలి, కానీ ఇక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో మ్యాక్సిమం 53,000 మంచి ఇది సపోర్ట్ ఏరియా. ఇది గనక బ్రేక్ అయిందంటే చాలా కండిషన్స్ తేడా వచ్చేస్తాయి. ఇంకో 200 పాయింట్స్ ఈజీగా ఫాలో అవుతుంది. చూడండి, ఇంకా మనం దీంట్లో ఏంటంటే ఇప్పటి వరకు నిఫ్టీలో చూద్దాం, ఒక్క నిమిషం. ఎస్, స్పెషల్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయినాయి, బ్యాంక్ నిఫ్టీలో ఫామ్ అయినాయి. నిఫ్టీలో ఒకసారి చెక్ చేద్దాం. నిఫ్టీలో కూడా ఫామ్ అయినాయి. దీంట్లో కూడా 920, 925, దీనిలో కూడా 920, 925. సో మనం లెవెల్స్ డ్రా చేసుకుంటే దాని ప్రకారం పని మొదలెట్టచ్చు. 53,000 దగ్గర సపోర్ట్ బాగా తీసుకుంటుంది. మేబీ కొంచెం పైకి వెళ్ళి మరలా
కిందకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సరే, మనం ఈలోపు లెవెల్స్ డ్రా చేసుకుందాం. ఇవి స్పెషల్ క్యాండిల్స్. స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ అది ఉంటుంది, అది చూసి చేద్దాం. ఆ మూమెంట్, ఆ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ ఎక్కడ ఇస్తుందో చూడాలి. దాన్ని బట్టి మనం స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకోవాలి. నిఫ్టీలో కూడా మనం ఈ లెవెల్స్ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందండి, దాని ప్రకారం అవుతుంది, కానీ ఎలా పడితే అలా జరగదు. ఆ క్యాలిక్యులేషన్ బట్టే మనకి ట్రేడ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట.
చూడండి, నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అయితే డ్రా చేసేసాము. దీంట్లో ఈ 2 క్యాండిల్స్ స్పెషల్ క్యాండిల్స్. బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 క్యాండిల్స్ 20-25. అండ్ మార్కెట్ని 53,150, 53,050 అనుకోండి. 100 పాయింట్స్ లోపలే ఆపేశారు. ఈ 100 పాయింట్స్ లోపల ఎంతైతే మూమెంట్ ఉంటుందో ఈ టైంలో సిఈ బయర్స్, పిఈ బయర్స్ కోట్ల మంది వచ్చేసి చేరతారు. ఇటు పక్కన ఎవరు ఎక్కువ ఉన్నారో చూసి దాన్ని బట్టి దానికి రివర్స్లో మార్కెట్లో మూమెంట్ తీసుకొస్తారు. అదే జరిగేది. అంటే ఇక్కడ పిఈ బయర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, సిఈ సైడ్ వెళ్ళిపోతుంది. సిఈ బయర్స్ ఎక్కువ ఉంటే పిఈ సైడ్ వస్తుంది. ఎంత ఎక్కువ మందిని ట్రాప్ చేస్తే అంత ఎక్కువ ప్రాఫిట్ ఎవరికి? బిగ్ ప్లేయర్స్కి. సో అదే జరిగేది ఇక్కడ. సరే, నిఫ్టీలో అయితే మనకి చూడండి, ఇక్కడ దాకా వచ్చిన కరెక్ట్గా మనం లెవెల్ డ్రా చేసాము, అక్కడి నుంచే రివర్స్ అయింది. బట్ దీని క్లోజింగ్ వచ్చేసి ఈ రెడ్ లైన్కి కిందే ఉంది కాబట్టి దీనిలో ఈ పాజిటివ్నెస్ వచ్చిన కొంత దూరమే, తర్వాత మరలా ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా అని పుట్టు తీసుకొని కూర్చోకూడదు. ప్రైజ్ యాక్షన్ ఎక్కడ చెప్తుందో అక్కడే తీసుకోవాలి. ఈ మాత్రం ఫాల్ చేసినప్పుడు కొంత రిట్రేస్మెంట్ వస్తుంది కదా, ఆ తర్వాత మరలా రావచ్చు. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇప్పటి వరకు చూడండి, ఈ లెవెల్ని దాటలేదు, ఈ లెవెల్ని దాటలేదు. సో మనకి ఇప్పుడు స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ ఇంకా క్లియర్ అవ్వలేదు. చూస్తున్నారా? బ్యాంక్ నిఫ్టీ బిహేవియర్ చూస్తే ఏదో ఒకవైపు మంచి పెద్ద మూవే వచ్చేటుంది. సెల్లర్స్ కంట్రోల్ చేస్తున్నారు మార్కెట్ని. ఇటు 53,200 పైకి వెళ్ళనివ్వట్లేదు, ఇటు పక్కనే 53,000 కిందకి రానివ్వట్లేదు. ఇటు కాల్ బయింగ్ జరుగుతుంది, ఇక్కడ పుట్ బయింగ్ జరుగుతుంది. సెల్లింగ్. కాల్ సెల్లింగ్, పుట్ సెల్లింగ్. ఏదో ఒక పక్క గట్టి మూవ్ వస్తే ఒక పక్క సెల్లర్స్ అందరూ బుక్.
చూద్దాం. నిఫ్టీలో స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ అయితే అయింది. ఏదో ట్రేడ్ చేతుల నుంచి వెళ్ళిపోతుందని టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇప్పుడు ఒకసారి జరుగుతుంది కానీ ప్రతిసారి జరగదు. సో హ్యాపీగా కామ్గా చేసుకోవచ్చు పని. చూడండి, స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. లెవెల్ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ ఏదో దాన్ని బట్టి మనం ఈపీ చార్ట్ని లేఅవుట్ చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఏంటంటే మనం ఫుల్ మైండెడ్గా ఉండాలి. ఇక్కడ ఇంకో క్యాండిల్ ఫార్మేషన్ ఉంటుంది, అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. అది వచ్చాక మరలా లెవెల్స్ డ్రా చేసుకొని దాన్ని బట్టి ట్రేడ్ తీసుకోవాలి, అంతే. ఇది స్వాపింగ్ స్ట్రాటజీ. లేదు, ఇంకా రాలేదు సెటప్. సో వెయిట్, అంతే. వస్తే ట్రేడ్ చేద్దాం, రాకపోతే నో ఇష్యూ. ఏదో ట్రేడ్ డైలీ చేసేయాలి, ఈరోజు వచ్చేయాలి, ఈరోజే ప్రాఫిట్ చేసేయాలనే ఎటువంటి మైండ్ సెట్తో ఉండకూడదు ట్రేడింగ్లో. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు గ్రాబ్ చేసుకోవాలి, అవకాశం లేనప్పుడు కూర్చోవాలి. అంటే స్ట్రాటజీని ఫాలో చేసేటప్పుడు మీరు ఎప్పుడైతే ఒక స్ట్రాటజీని ఫాలో చేస్తున్నారో స్ట్రాటజీ ప్రకారమే నడవాలి. దాంట్లో రూల్స్ ఉంటాయి, డిసిప్లిన్ ఉంటుంది. సో దాని ప్రకారమే చేయాలి. ఏ స్ట్రాటజీ చేసుకోవట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీ ఏం లేదు, ఏం చేస్తారు? ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ కింద దాకా వచ్చింది కదా. జనరల్గా జరిగేది ఏంటంటే 325 క్యాండిల్ని బ్రేక్ చేసింది, సో ఇది ఇక్కడ దాకా వస్తుందని చెప్పేసి ఇక్కడ పిఈలో ఎంటర్ అవుతారు. అయిన వెంటనే స్టాప్ లాస్. పోతే ఇక్కడ దాకా మళ్ళీ రావచ్చు మార్కెట్, ఈ రెడ్ లైన్ కిందకి రావాలి, అప్పుడు ఇక్కడ దాకా వస్తుంది. చూడండి, ఈ రెడ్ క్యాండిల్ ఉంది, ఈ రెడ్ క్యాండిల్కి 50% తీస్తే జస్ట్ ఒక ట్రయల్ చేద్దాం. ఇది ఓకే, ఇది 50%. ఈ వైట్ లైన్ వేసుకోండి, సరే. ఈ వైట్ లైన్కి కొంచెం కింద చూసారా, దాని పై దాకా కూడా వెళ్ళలేకపోతుంది. ఇది
యాజ్ పర్ ఇది 33% దగ్గరే ఉంది. సరే పైనుంచి వస్తాం. చూడండి ఇది 38% ఇది కదా ఈ లైను, దానికన్నా కిందే ఉంది. సో 33% నుంచే ఇది బ్యాక్ అవుతుంది. ఇది క్రాస్ చేస్తే 50% దాకా రావాలి అంటే ఈ వైట్ లైన్. అవుతుందా? ఇది 50%, ఇది 33%. 33%ని క్రాస్ చేసి క్లోజింగ్ ఇచ్చిందంటే ఇక్కడ దాకా రావాలి. దీని తర్వాత 66%ని క్రాస్ చేస్తే ఇక్కడ దాకా రావాలి. ఇది క్యాండిల్ అనాలిసిస్ కూడా దీన్ని బట్టి కూడా ఉంటుంది. బేరిషా బులిషా అని చెప్పచ్చు. ప్రీవియస్ క్యాండిల్ దాంట్లో ఎంత పర్సెంట్ మూవ్ అయింది ఈ క్యాండిల్, దాన్ని బట్టి మనం పైకా కిందకా. చూడండి ఓపెనింగ్ దాకా వచ్చేసింది.
బ్యాంక్ నిఫ్టీలో ఇప్పటివరకు మనకి లైఫ్ టైం హై బ్రేక్ అవ్వలేదు. మేబీ ఈరోజు ట్రై చేయొచ్చు, చూద్దాం. నిఫ్టీ అయితే లైఫ్ టైం హై బ్రేక్ చేసేసింది నిన్న, కొత్త లెవెల్స్ ఇచ్చేసింది 611.95. మళ్ళీ ఈరోజు కూడా ట్రయింగ్ టు బ్రేక్ దట్ లెవెల్. లేదు, బ్యాంక్ నిఫ్టీలు కూడా ఇప్పుడు దాకా సెటప్ రాలేదు. మేబీ నిఫ్టీలో లేదు, చూడండి. నిఫ్టీ మరలా లైఫ్ టైం హైకి దగ్గరలో ఉంది. ఈరోజు కూడా బ్రేక్ చేసి లైఫ్ టైం హై మళ్ళీ బ్రేక్ చేస్తుందేమో. ఈరోజు ఫుల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసే ఉద్దేశాలు ఉన్నట్టున్నాయి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటికి. బ్రేక్ చేస్తుంది.
53, 354, 357 లైఫ్ టైం హై. బ్రేక్ చేయాలి దాన్ని. అది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఇట్లా కూడా రావచ్చు, లేదా పైకి వెళ్ళిపోవచ్చు. ఇంకా చెప్పలేం. నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైకి రాలా ఇంకా, బట్ ఇట్ విల్ రీచ్. ఇది బ్రేక్ చేస్తుంది అని ప్రైస్ యాక్షన్ చూస్తేనే తెలుస్తుంది. లేదా ఇక్కడి నుంచి కొంచెం రిట్రేస్ అయ్యి ఆ తర్వాత అయినా బ్రేక్ చేసే ప్రయత్నం చేయాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే బ్రేక్ చేసింది, రైట్. లైఫ్ టైం హై బ్రేక్ చేసినట్టుందిగా. రైట్, లైఫ్ టైం హై అయితే బ్రేక్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. చూడండి, 53, 397 దాకా వెళ్ళింది. నేను నిన్న అనాలిసిస్ వీడియోలో ఇదే చెప్పాను, దీని గురించి. లైఫ్ టైం హైని రీచ్ చేసే గోల్తో బ్యాంక్ నిఫ్టీ మరలా చేయొచ్చు. జస్ట్ ఇప్పుడే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్కెట్ రిట్రేస్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఇక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. చూసారా, ఆల్ టైమ్ హై వరకు ఈ క్యాండిల్ మూమెంట్ ఎలా ఉందో, అది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో దీంట్లో చూసారా ఒక్కసారిగా బేరిష్ ఇది కనబడుతుంది. ఇదైతే ఆల్ టైమ్ హై మళ్ళీ బ్రేక్ చేయలేదు. ఎస్టర్డే వెళ్ళిన 25,611, ఈరోజు హై వచ్చేసి 25,597. ఇది బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి కొంచెం పైకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రిట్రేస్ అవ్వచ్చు, లేదా ఇది ఇంకా పైకి వెళ్ళచ్చు. మార్కెట్ని ప్రెడిక్ట్ చేయగలవు, అది కూడా 50-50గానే ఉంటుందండి. 100% ప్రెడిక్షన్ ఎవరూ చేయలేరు. ఉన్నారనుకోండి చేసేవాళ్ళు, బాగా ఎక్స్పీరియన్స్డ్. ఇంకా రాలా. 611.95, 608. వచ్చేస్తుంది నెక్స్ట్ క్యాండిల్లో మ్యాక్సిమం వచ్చేస్తుంది.
జనరల్గా ఏంటంటే జన సైకాలజీ ఆల్ టైమ్ హైక్ రాగానే ప్రాఫిట్ బుకింగ్ వచ్చేస్తుంది, జనరల్గా అదే జరుగుతుంది. సో ఈరోజు మేబీ దానికి రివర్స్ కూడా జరగచ్చు. ఆల్ టైమ్ హై వచ్చిన తర్వాత ఇంకా పైకి వెళ్ళచ్చు మార్కెట్. ఈ గ్రీన్ క్యాండిల్ ఎలిమినేట్ అయితే మనకి కొంచెం పీసీడ్ మూవ్స్ రావచ్చు, బట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనబడట్లేదు. డోజీ ఫామ్ చేసింది, బట్ బయర్స్ విన్ అయితే పైకి వెళ్ళిపోవచ్చు. కానీ మ్యాక్సిమం ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ఇది కిందకే వస్తుంది. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటారు కదా, అది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే వెళ్ళిపోతుంది పైకి. 53,500 అమ్మ ఈరోజు. ఇక్కడ కన్సాలిడేట్ చేసింది, దీన్ని బ్రేక్ చేసింది, ప్లస్ మన 50% లెవెల్ని బ్రేక్ చేసింది. ఇక్కడ చూసారా, మన ఫస్ట్ క్యాండిల్ మనం తీసాం కదా 50%, ఈ క్యాండిల్ దగ్గర కూడా మనం ఇక్కడ సిఈ సైడ్ ఎంట్రీ తీసుకున్న, ఒక స్టాప్ లాస్ ఇచ్చిన చిన్నది, మరలా సిఈ సైడ్లోకి ఎంటర్ అయితే ఈ ప్రాఫిట్ని బుక్ చేసుకోవాలి. ఇది ఇలా కనబడుతుంది కానీ ఈజీగా 100 పాయింట్స్ వస్తాయి ఆప్షన్ ప్రైస్లో. ఇక్కడ ఆల్మోస్ట్ 100 పాయింట్స్, 200 పాయింట్స్ వచ్చేసినాయి. వన్ మినిట్ టైం ఫ్రేమ్లో మార్నింగ్ సెటప్లో ఈ 2 ట్రేడ్స్ కూడా తీసుకోగలం. 9:15 to 10:15 లోపు ఈ ట్రేడ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కోసారి సైడ్ వేస్ ఉండిపోతుంది, ఒక్కోసారి
పైకే వెళ్ళిపోతుంది, ఒక్కోసారి కిందకే ఉండిపోతుంది, ఒక్కోసారి ఇలా రెండు పక్కల ట్రేడ్ ఇస్తుంది. మార్నింగ్ సెటప్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చేస్తే యూ విల్ గెట్ ఏ టెక్నిక్ హౌ టు ట్రేడ్ అనేది. ఇంట్లో సెటప్ అయితే ఇంకా రాలేదు, సరే వెయిట్ చేద్దాం. ఇంకా 1 అవర్ అవ్వలేదు, వెయిట్ చేస్తున్నా. ఏదన్నా ఇది కొంచెం రిట్రేస్ అయ్యి మేబీ ఇక్కడ దాకా రావచ్చు, లేదా ఒక్క నిమిషం ఇక్కడి నుంచి రిటర్న్ అవ్వచ్చు. ఈ రెండింటికి రైట్. నిఫ్టీ మరలా పైకి వెళ్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ పైనే ఉంది. సో నో ఇష్యూ, నో టెన్షన్. ఇక్కడ చూడండి, చిన్న రిట్రేస్మెంట్ కూడా లేదు. క్యాండిల్ చిన్నయ్యాయి కానీ ఒక్క రెడ్ క్యాండిల్, రెండు రెడ్ క్యాండిల్స్ వచ్చి పైకి వెళ్తే అది కొంచెం హెల్దీ మార్కెట్ అనిపించుకుంటుంది. రావాలి కిందకు వస్తే కానీ మనం ఒక సిఈ ట్రేడ్లోకో పిఈ ట్రేడ్లోకో ఎంటర్ కాలేము. ఇక్కడ చూడండి ఇలా వచ్చింది, ఇక్కడి నుంచి పైకి వెళ్తే మనం సిలో ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ దీని కింద పెట్టేసి చూద్దాం ఏం చేస్తుందో మార్కెట్. స్వాపింగ్లో మనకి ట్రేడ్ దొరకడానికి టైం పడుతుంది, వీ కెన్ వెయిట్ అప్ టు వరకు. బట్ మార్నింగ్ సెటప్ ఉంది చూసారా, దీంట్లో వితిన్ 1 అవర్లోనే మనకి మంచి ట్రేడ్స్ వస్తాయి. సో ఇక్కడ ఈ చార్ట్ పెట్టుకుని మనం అలర్ట్గా ఉండాలి. ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఇవన్నీ డ్రా చేసుకొని కరెక్ట్గా పెట్టుకుంటే నాకు ఈ సెటప్ మీదే మంచి ఇది వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అఫ్కోర్స్ స్వాపింగ్ కూడా వస్తుంది, అందుకే చేస్తాను అది కూడా. బట్ కంపారిటివ్లీ దీని మీద 70% నాకు ఇదే చేయాలనిపిస్తుంది. స్వాపింగ్ మీద మిగతా ఒక 50%, అప్పుడు 50-50. చూడండి రిట్రేస్ అవ్వాలి ఇక్కడ దాకన్నా. ఒకసారి ఫిబొనాచి వేసి చూద్దాం. టూ 3 లెవెల్, 23 లెవెల్, ఇది 33 లెవెల్, 38 లెవెల్. ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి. ఎస్ఎంసి ట్రేడింగ్ తెలిసిన వాళ్ళకైతే ఒకటి ఎఫ్ఈజీ అని ఉంటుంది, ఫెయిర్ వాల్యూ గ్రూప్స్. ఫెయిర్ వాల్యూ గ్యాప్ వచ్చేసి మనకి ఈ ఏరియాలో ఉంది. ఇది దాని ప్రకారం ఏంటంటే మార్కెట్ షుడ్ కమ్ అప్ టు దిస్ లెవెల్. ఫ్రమ్ దేర్ ఇట్ హ్యాస్ టు గో అప్వర్డ్.
ఎందుకంటే ఇంకెక్కడ ఎఫ్విజి ఫామ్ అవ్వలేదు. ఇక్కడ దాకా అయితే రావాలి. మరి ఎఫ్విజి కాన్సెప్ట్స్ ఉంటాయి. చూడండి ఈ క్యాండిల్ చూసారా? ఇప్పుడు ఒక జనరల్గా ఒక ట్రేడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఎంట్రీ అయిపోయి దీన్ని స్టాప్ లాస్ పెట్టుకుని కూర్చోవడమే. దీనిపైకి వెళ్తే మనం స్టాప్ లాస్ తీసేసుకుంటాం. దీని కిందే ఉంటే జస్ట్ చూస్తూ ఉంటాం. అంటే ఇది అన్చార్టెడ్ టెరిటరీ కాబట్టి ఇక్కడి నుంచి ఒక పిఈ సెట్ తీసుకొని కూర్చున్నాం. దీనిపైకి వెళ్తే స్టాప్ లాస్, దీని కింద ఉంటే ఎంత వస్తే అంత అన్నట్టు కూర్చుంటాం. ఇక్కడ చూడండి షార్ట్ పొజిషన్ ఫామ్. కాబట్టి ఈ క్యాండిల్ క్లోజింగ్ కిందే రావాలి. రైట్. వన్ ఈస్ టు 2 చూద్దాం. అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ మీద పనిచేసే వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఇలా ఉంటుందన్నమాట. వాళ్ళ సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుందో చూస్తారు. అక్కడ ఒక ప్రైస్ యాక్షన్ ప్రకారం ఒక క్యాండిల్ వచ్చిందా లేదా చూస్తారు. హ్యామరా, రివర్సల్ హ్యామరా ఏంటి అనేది చూసి అక్కడ ఇలా వేసి కూర్చుంటారు. అది ట్రేడ్ ప్రాఫిట్ ఇస్తే ప్రాఫిట్ అంటారు, ఇవ్వకపోతే స్టాప్ లాస్ కొట్టేసింది అంటారు. కోర్స్ ఇది ఇలాంటిది కూడా ఒక ట్రేడింగ్ స్టైల్ ఉంది, తప్పని అనట్లేదు. ఎవరి పద్ధతి వాళ్ళది. కానీ ఒకటేంటంటే మార్కెట్ ఆల్ టైమ్ హైల్ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోవడం తప్పు కాదు ఒకటి. ఇంకోటి దానికి రివర్స్గా ఆలోచిద్దాం. ఆల్ టైమ్గా ఉన్నప్పుడు ఆల్ టైమ్గా ఉందంటే మార్కెట్ బులిష్గా ఉంది, రైట్. బులిష్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం బేరిష్ ట్రెండ్ ఎలా తీసుకుంటాం, ట్రేడ్ ఎలా తీసుకుంటాం? ఆపోజిట్గా. అది ఒక రిస్క్. అది అలా రెండు రకాలుగా ఆలోచించాలి. కాకపోతే ఇక్కడ ట్రేడ్లో కూర్చునే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, దీని దగ్గరికి వెళ్తేనే స్టాప్ లాస్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ దాకా వెళ్ళినా కానీ తీరు, ఇక్కడ దాకా వచ్చినా ప్రాఫిట్ బుక్ చేయరు, దీని దాకా వెళ్ళాలి. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి వెరీ మచ్ యూస్ఫుల్. సరే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము. మనకి బ్యాంక్ నిఫ్టీలో కానీ స్వాపింగ్లో ఏదన్నా లెవెల్స్ ఫామ్ చేసుకునే విధంగా ఏమన్నా ఫామ్ అయిందేమో చూద్దాం. లేదు, ఇంకా ఫామ్ అవ్వలేదు. నిఫ్టీ
లేదు. సరే, ఈవినింగ్ మన అనాలిసిస్ వీడియోలో దీన్ని ఇలాగే పెట్టి చూద్దాం ఏమవుతుందో. జస్ట్ ఒక అప్రోచ్ అంతే, అంత మించి ఏం లేదు. జస్ట్ వాచ్. ఇలా ట్రేడ్ చేసిన మనకి ప్రాఫిట్స్ ఉంటాయి, లాసెస్ ఉంటాయని చూడ్డాం అంతే, అంత మించి ఏం లేదు. సరే ఫ్రెండ్స్, చూద్దాం. ఈవినింగ్ అనాలిసిస్ వీడియోలో ట్రేడ్స్ గురించి అప్డేట్ చేస్తాను. సరేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.